దయచేసి నేను రైతులతో సహా ప్రజానీకం అంతటి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ పనికి మాలిన చెత్త కేసులో ప్రభుత్వమే ఇరుక్కున్నది. రేవంత్ రెడ్డి ఏదైతే బురదల వాడి మొత్తం పూసుకున్నాడో దాని ఇతరుల మీదకి విసిరేసే పనిలో ఉన్నాడు, అంతకుమించి ఏం లేదు. ఇవాళ నేను మా మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ పనికి మాలిన లీకేజీతో వచ్చిన చర్చ అనేది దీంట్లో ఏమీ లేదు, అది ఉత్తముచ్చట. బాండ్స్, ఎలక్ట్రల్ బాండ్స్ అనేవి తప్పకుండా చట్టం ప్రకారమే తీసుకున్నాయి. ఆ కంపెనీ అన్ని పార్టీలకు ఇచ్చింది. కాంగ్రెస్ కూడా 25 కోట్లు ఇచ్చినట్టు మాకు కూడా సమాచారం ఉంది. బీజేపీకి 30-40 బీజేపీకి ఇచ్చింది, 25 కాంగ్రెస్కి ఇచ్చింది, మాకు కొన్ని ఇచ్చింది, తెలుగుదేశంకి ఇచ్చింది, వైఎస్ఆర్కి ఇచ్చింది, ఇంకా వేరే పార్టీలకు కూడా ఇచ్చింది. ఇది ఒకటే కాదు, ఇట్లా చాలా కంపెనీలు చాలా పార్టీలకు ఇచ్చినాయి. అది చట్టమే చేసింది కేంద్రం సాఫ్గా. ఇందులో ఏం దాపరికాలు లేవు, వేరే లేవు. ఇది చర్చనే కాదు, ఇయ్యాలేందో కొత్తగా ఏజెంట్ 007 రేవంత్ రెడ్డి కనిపెట్టింది ఏం కాదు. అసలు విషయాన్ని పక్కదారి పట్టించడం కొరకు కేటీఆర్ ఒక పౌరుడిగా, ఒక బాధ్యతాయుతమైన నాయకుడిగా తన పాత్రను ఇవాళ బ్రహ్మాండంగా నిర్వహించిండు. దాని నుంచి ఆ చర్చ నుంచి పక్కదారి పట్టించడం కొరకు చేసిన ఒక చిల్లర ప్రయత్నం తప్ప ఇవాళ ప్రధాన మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో మధ్యాహ్నం నుంచి వేస్తుంది ఏదైతే ఉందో గ్రీన్ కోకు సంబంధించిన బాండ్ల విషయం పూర్తిగా పనికిమాలిన చర్చ. ఇది ఏ ఆధారము లేదు. దాంట్లో ప్రజలు గమనించాల్సింది కూడా ఎవడు చెప్పిండో కూడా లేదు. కింద ఆ స్క్రోలింగ్స్కు కింద పక్కన ఎవడు చెప్పిందనేది లేదు. అదే మిగతా స్క్రోలింగ్స్లో పలాంది కేటీఆర్ మాట్లాడిండు, పలానా నిరంజన్ రెడ్డి మాట్లాడిండు, పలానా వాళ్ళ అడ్వకేట్ భరత్ మాట్లాడిండు, పలానా జగదీష్ మాట్లాడిండు, లేదా ఇంకొక ఆయన ఎవరైనా మాట్లాడితే పలానా బండి సంజయ్, పలానా కిషన్ రెడ్డి ఇంకోటి మాట్లాడిండు అని వేస్తున్నారు. లేదా మంత్రులు మాట్లాడితే కూడా పలానా పొన్న ప్రభాకరో, బట్టి విక్రమార్కో, రేవంత్ రెడ్డి మాట్లాడి అని వేస్తున్నారు. కానీ ఇవాళ మధ్యాహ్నం నుంచి వచ్చిన ఆ చెత్త వార్త ఏదైతుందో ఎవరు చెప్పింది అనేది లేదు. అంటేనే అబద్ధానికి అమ్మయ్య ఎవడుండడు.